వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. నేషనల్ సావిత్రిబాయి పులే సంఘం అధ్యక్షురాలు యాండ్రా కల్పన లోకేశ్వరరావు ఆధ్వర్యంలో జింకలబావి కాలనీలో సావిత్రిబాయి పులే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ సీనియర్ నాయకుడు బేరా బాలకిషన్, టీడీపీ టీఎన్జీకేఎస్ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి యాండ్రా లోకేశ్వరరావు, సీనియర్ నాయకులు నల్లంకి ధనరాజ్ గౌడ్ పాల్గొని సావిత్రి పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా విద్యావంతురాలు అయినప్పుడు పిల్లలు విద్యావంతులు అవుతారని జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే దంపతులు గుర్తించి బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారని, వారి కృషికి ఫలితం ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ దేశం అభివృద్ధి చెందడంలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నారని అన్నారు. ఆ మహానీయులు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కబీర్ దాస్ గౌడ్, టీఎన్టీయూసీ మాజీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు, కాలనీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కేబుల్ వెంకటేష్, శంకర్ బాబు, మారయ్య, పంపన రామారావు, సిపిఐ నాయకులు పాండురంగాచారి, ఈశ్వరమ్మ, ఆనంద్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా సావిత్రిబాయి పులే 129వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, సరూర్ నగర్ డివిజన్ ముఖ్య నాయకులు శ్రీ వీర బాలకృష్ణ గారు, నల్లంకి ధనరాజ్ గౌడ్ గారు, అలాగే బన్నాల ప్రవీణ్ గారు, మా కాలనీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, అలాగే సిపిఎం నాయకులు పాండురంగాచారి గారు, అలాగే అనేకమైన పెద్దలు చాలామంది ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేశం అభివృద్ధి చెందాలంటే మహిళ అభివృద్ధి చెందాలి. ఆ ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పులే మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం, తన సొంత భార్యకి విద్య లేని సమయంలోనే విద్య నేర్పించి ఆమె ద్వారా కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేసి కొన్ని వందల వేల మందికి విద్యాదానం చేసి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ సగౌరవంగా చదువుకుని తలెత్తుకుని తిరుగుతుందంటే ఆ రోజు సావిత్రిబాయి పులే గారు కష్టార్జితము, ఆమె కష్టపడి ఆమె చూపిన దారి ఈరోజు అందరికీ ఆదర్శంగా అయ్యి ఈరోజు అత్యధికంగా 90% అబోవ్ భారతదేశంలో మహిళలు విద్యని సాధించగలిగారంటే దానికి కారణం ఈ సావిత్రిబాయి పులే గారు. ఈ సావిత్రిబాయి పులే వర్ధంతిని ఈ కాలనీలో మొట్టమొదటి విగ్రహాన్ని మేము సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టాట్యూగా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రెండో స్టాట్యూగా గుంటూరులో నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు మాకు ఈ స్థానిక పెద్దలు సరూర్ నగర్ డివిజన్ బాలకృష్ణ గారు కానీ అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేయడము, దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఆనాడు సమాజంలో మార్పు రావాలంటే ముందు స్త్రీలో మార్పు రావాలి అనే సంకల్పంతో శ్రీ జ్యోతిరావు పూలే గారు ముందుగా వాళ్ళ భార్యకి విద్య నేర్పించి సమాజంలో ఉన్న స్త్రీలందరికీ విద్య కావాలి, విద్యతో పాటు ఆర్థిక స్వాతంత్రం కావాలి అని ఆయన ఎన్నో విద్యాలయాలు నిర్మించి విద్యను నేర్పించడం జరిగింది. ఆనాడు స్ఫూర్తితో చాలామంది మహిళలు ఈరోజు కూడా చాలా రంగాల్లో అన్ని రంగాల్లో ముందుంటున్నారు. అయినప్పటికీ పూర్వం ఉన్నంతగా కాకుండా ఇప్పటికీ కూడా చులకన భావంతో చూస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ చులకన భావన పోవాలంటే ముందు సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే స్త్రీ ముందుకు రావాలి. స్త్రీ ముందుకు రావాలంటే ముందుగా పురుషులు స్త్రీలకు సపోర్ట్ చేయాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు.